వంశీ గారని చెప్పేసి ఒక బిల్డర్. నిజానికి నాకు చాలా కాలంగా తెలుసు ఆయన. బట్ చాలా హెవీ పర్సనాలిటీ ఉండేది. దగ్గర దగ్గర 180, 190 కేజీలో ఉండేవారాయన. అసలు ఎప్పుడు చూసినా ఒబేస్‌డ్, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నడవడానికి, కూర్చోవడానికి, లేవడానికి అన్నిటికి గూడా. సడెన్‌గా నేను ఆయన్ని లాస్ట్ వీక్ చూసాను. చూస్తే అసలు నేను గుర్తుపట్టలేదు. ఆయన నన్ను గుర్తుపట్టి పలకరించే వరకు గూడా నేను గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే అసలు హాఫ్ కూడా కాదు, ఇంకా హాఫ్ కంటే తగ్గిపోయారాయన. ఇలా బక్కగా అయిపోయి నార్మల్‌గా ఉన్నారు. ఏంటండి ఏమైంది? ఇలా ఎందుకయ్యారంటే నేనేమన్నా హెల్త్ బాలేదేమో అందుకని అయ్యారేమో అనుకున్నా. బట్ ఆయన ఏం చెప్పారు తెలుసా? నేనిప్పుడు హెల్తీ అయ్యాను. అందుకే ఇలా ఉన్నానని చెప్పారు. ఏంటి కొంచెం ఆ రహస్యం ఏంటో మాకు గూడా చెప్పండి. అందరికీ చెప్దాం అంటే, తప్పకుండా చెప్తానండి అని. అప్పుడు మన ఆరోగ్య నిలయం అనే ఒక వ్యవస్థనే చెప్పాలి నిజంగా. అలాంటి ఒక సృష్టికర్తని నాకు పరిచయం చేశారు ఫోన్‌లోనే. ఆయన తీసుకొని మీ దగ్గరికి వస్తానండి అని చెప్పి, ఇదిగో ఈరోజు నా ముందున్నారు ఇద్దరును. ఈయన వంశీ గారు, ఆయన మన ఆరోగ్య నిలయం సృష్టికర్త లక్ష్మణ్ గారు. యెస్. పూర్తిగా పేరు కూడా అడగలేదు. నేను ఆయన ఊరికే మాటల్లో చెప్పింది మాత్రమే గుర్తుంది. అసలు వంశీ గారు నాకైతే మిరాకిల్ అండి మిమ్మల్ని చూస్తే. ఆ రోజు చూసి అనుకోకుండా మాల్ దగ్గర కలిసాం కదా! అసలు ఏం అర్థం కాలేదు నాకు. మీరు పలకరించి గుర్తుపట్టి వచ్చి అడిగే వరకు కూడా నేను గుర్తుపట్టలే మిమ్మల్ని. ఇంత పెద్ద పర్సనాలిటీ ఇలా అయిపోయారు. అసలు ఎలా అండి? హౌ? నమస్తే అమ్మ. నమస్తే. యాక్చువల్‌గా మన ఇద్దరికి ఫ్రెండ్‌షిప్ ఉంది. మీరు గుర్తుపట్టలేదు గానీ నేను గుర్తుపట్టి పలకరించాను సడెన్‌గా. 1 ఇయర్ బ్యాక్ నేను నేను మిమ్మల్ని చూసి కూడా 2 ఇయర్స్ అయిందిలేండి ఆల్మోస్ట్. యాహ్. 192 కేజెస్ ఉండేవాడిని స్టార్టింగ్. 192 కేజెస్ ఉన్నప్పుడు విపరీతమైన ఇబ్బందులతోని నేను డైట్ చేయాలని లక్ష్మణ్ గారిని మీట్ అవ్వడము. ఓకే. చాలా ఎట్లా ఈ లక్ష్మణ్ గారు మీకు ఎట్లా పరిచయం? లక్ష్మణ్ గారు నాకు ముందు నుంచి పరిచయం. ఓకే. ఓకే. ఆయనకు బేసికల్‌గా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓహో! న్యాచురల్‌గా ఐటెమ్స్ ప్రిపేర్ చేయడము, న్యాచురల్ ఫుడ్ సప్లై చేయడము ఆయనకి ముందు నుంచి ప్యాషన్. సో, అయితే ఆయనకు పరిచయం ఉంటే ఒకసారి వచ్చి ఇట్లనే ప్రాక్టికల్‌గా డిస్కస్ చేసుకునేవాళ్ళం. సార్ ఇది ప్రాబ్లమ్ ఇది లేదమ్మా అంటే, మీరు మన డైట్ చేయండి. మన డైట్ ఉంది దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు రిజల్ట్స్ అష్యూర్డ్‌గా ఉంటాయి అని ఓకే. చెప్పారు. ఓకే. సో, నేను మెల్లగా డైట్ స్టార్ట్ చేయడము. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు మంత్లీ తగ్గుకుంటూ వచ్చాను. అల్టిమేట్‌గా మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ 13 మంత్స్ అవుతుంది ఇప్పటికి. 192 నుంచి నౌ ప్రెజెంట్‌గా నేను 97, 95కి వచ్చాను. ఓహ్! అంటే ఆల్మోస్ట్ 100 ఆల్మోస్ట్ కేజీస్ 100 తగ్గారు. కేజెస్ తగ్గాను. ఇంతకుముందు ఏంటంటే మీకు 2 స్టెప్స్ ఎయ్యాలన్నా విపరీతమైన ఆయాసం మాకు రావడం. తెలుసు కదా! నడవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, కూర్చుంటే లేవలేకపోయేవాళ్ళు, లేస్తే కూర్చోలేకపోయేవాళ్ళు, అన్నిటికి ప్రాబ్లమ్ అయ్యేది. రెండోది ఏంటంటే బాడీ అంతా మీకు టానింగ్ వచ్చింది అప్పుడుది. ఇప్పుడేంటే అదే మీకు అసలు నేను అందుకే గుర్తుపట్టలేదు మిమ్మల్ని. నౌ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఐ కెన్ వాక్ అప్ టు 8 to 10 కిలోమీటర్స్ ఆన్ ఎ స్ట్రెచ్. సూపర్ అసలు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ముందుగా మా వంశీ గారిని మీరు ఇంత బాగా చేసేసినందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఏంటి మీ డైట్ రహస్యం ఏంటి అసలు? ఆ డైట్‌లో ఏముంది? ఒక్క మనిషిని 100 కేజీలు ఎలా తగ్గించగలిగారు? అలా ఎలా సస్టైన్ చేయగలుగుతున్నారు? దీంట్లోని నాదేం లేదండి. అంతేనా? ఈయనదే మొత్తం. ఎందుకంటే ఒక మనిషి ఒక సంవత్సరం అంటే ఒక నెల డైట్ చేయాలి అని అంటే, డైట్ అంటే పస్తులతోని ఇవి తిను, అవి తిను, ఇవి ఇంతే తిను అని అంటారు. అంతే కదా మరి. డైట్ ఇప్పుడు అంటే అదే కదా. నాదేమవుతుందంటే న్యాచురల్‌గా కూరగాయల మీద, కూరగాయలతోనే ఇప్పుడు సపోజ్‌గా మీరు ఒక ఇడ్లీ గాని, లేకపోతే సాంబార్ గాని చేయాలంటే కందిపప్పులు కావాలి. ఇడ్లీ కావాలంటే మినపప్పు Correct. ఇయన్నీ. అవి లేకుంటే నేను కూరగాయలతోనే అవి ట్రై చేశానండి. సక్సెస్ అయింది. కూరగాయలతోటి అన్ని రకాలు అన్ని చేస్తారా? రకాలు 200 రకాలు మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయండి. అబ్బా! నాకు 2017 నుంచి రాజమండ్రిలో కొన్ని వేల మంది మీద నేను ప్రయోగం చేశాను. సక్సెస్ అయింది. ఓహో! తర్వాత హైదరాబాద్ వచ్చాం. హ్మ్. అంటే మన సీనియర్ డైరెక్టర్ గారు వినాయక్ గారు నాకు మంచి ఫ్రెండ్. ఓకే. ఓకే. ఆయన లేదు ఈ ఫుడ్ బాగుంది కాబట్టి హైదరాబాద్లో పెట్టమన్నారు. ఆయన అంటే మీరు ఆల్రెడీ ఇది ట్రైల్ వేసేసారు. ట్రైల్ వేసేసానండి. రాజమండ్రిలో. వేసాను ఆ ధైర్యంతోనే ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక మనిషి కావాలి. ప్రజలకి మన వాళ్ళు నమ్మరు కదా, చూస్తే కానీ నమ్మరు కదా. డెడికేటెడ్గా చేసినటువంటి ఒక మనిషి కావాలి. వంశీ గారు ఉన్నారు. వంశీ గారు దొరికారు. ఆయన అందులో ఏంటంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు నేను ప్రతిరోజు ఫుడ్ ఇస్తున్నాను కదండి. ఆ ఫుడ్ బిల్డర్ గానే తెలుసు ఆయన. కానీ అసలు విషయం అదండి. ఓకే. అయితే నేను ఇచ్చిన ఫుడ్ ఎన్ని క్యాలరీస్ ఉంది, ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రోటీన్ మనకు వస్తుంది, ఎంత ఫ్యాక్ట్ మనకు వస్తుంది అని ఈయన మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈరోజు ఇది ఈ ఫుడ్ ఇలా ఉంది అని నాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. ఓకే. ఓకే. అందులోనే చాలామంది ఏం చేస్తున్నారంటే డైట్ మొదలుపెట్టిన తర్వాత ఒక నెల రోజులు చేసిన తర్వాత ఏదో షాక్ చెప్పి మానేయడం ఇలాంటివి చేస్తున్నారు. కానీ బలమైన ఒక కారణం చేసిన వ్యక్తి మనకు కావాలి కాబట్టి మనం వంశీ గారిని ఎన్నుకున్నాం. వంశీ గారు ఇప్పుడు కూడా చాలా బాగా ఈ డైట్ ఫాలో అవుతున్నారండి. ఫ్యూచర్లో ఆయన ఒకటే అంటాడండి, నువ్వు బ్రతుకున్నంత వరకు హైదరాబాద్లో ఈ డైట్ సెంటర్ ఉన్నంత వరకు ఈ ఫుడ్ నాకు పంపించండి అని అంటాడు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తాడంటే అంత నమ్మకంగాను
మన డైట్ ఫుడ్ మీరు ఇంటికి పంపిస్తారా? మీ ఇంటికే మా వంట. ఆహారం మాది, ఆరోగ్యం మీది. సూపర్ స్లోగన్ అసలు. ఎందుకంటే ఆహారం మాది, ఆరోగ్యం ఆరోగ్యం మీది. ఇది అంటే నాది 53 ఇయర్స్ అండి. ఓకే. ఈ 53 ఇయర్స్లోని ఏ డైటీషియన్ కానీ ఏ డాక్టర్లు కానీ ఎవరు కూడా ఇదిగో ఈ ఆహారం తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి ఎవరు అంటలేదు. నేను ధైర్యంగా అంటున్నాను, ఎందుకంటే నా దగ్గర దమ్ము ఉంది. మనం పండించినటువంటి కూరగాయలతోనే మనం కొన్ని అంటే వంటకాలు తయారు చేసుకొని ఆరోగ్యంగా ఎటువంటి డిసీజ్ అయినా మనం తగ్గించుకోవచ్చు అండి. మన స్కిన్ టైట్. ఇప్పుడు చాలామంది డైటీషియన్స్ డైట్లు ఇస్తారండి, 10-15 రోజులు, నెల రోజులు అయిన తర్వాత ఆ స్కిన్ ఏలాడబడిపోతుంది. అవును అవును. మళ్ళీ దాని గురించి మళ్ళీ జిమ్కి వెళ్ళండి అది ఇది అంటారు. మన డైట్లో అలా కాదండి. మన ఆహార విధానం ఆయన అడగండి, ఆయనే చెప్తారు. మామూలుగానే ఉన్నారు ఆయన, కాకపోతే హెవీ పర్సనాలిటీ అలా నార్మల్ అయిపోయారు. డిఫరెన్స్ కనిపిస్తుంది అసలు ఆయన్ని ఈ డైట్ చేసి తగ్గారని ఎవరు ఆనవాళ్ళు కట్టరు. చాలా మంది డైట్లు చేసి నీరసంగా ఇలా ఉంటారు. ఏం చేస్తున్నారా అని అంటే ఏదో చేస్తున్నారు. మనది అలా కదండి. చికెన్ తినొచ్చు, అవునా, మటన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఫ్రాన్ తినొచ్చు, రోజుకి ఎగ్. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పండగ. నాన్ వెజ్ ప్రియులు కూడా హ్యాపీగా చేస్తారు. అలాగని చెప్పి విద్యులకేమో నాన్ వెజ్ తినలేని వారికి విద్యులకి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉంటాం. వెజ్ వాళ్ళకి వేరే ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి అంటే ఆరోగ్య డైట్ అని మనం పెట్టామండి. ఆరోగ్య డైట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బయట వాళ్ళు ఏదో పస్తులతో చంపేస్తారేమో అనుకుంటున్నారు, కడుపు మాడుస్తారేమో అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే కడుపు మార్చి చేసే డైట్ కాదు, కడుపు నింపి ఆహారం అడ్రస్ చెప్పండి, మీ దగ్గర క్యూలే కడతాం. ఆరోగ్య డైట్ అని కొడితే వచ్చేస్తుందండి. అంతేనా? వచ్చేస్తుందండి. నెక్స్ట్ మనం బయట ఏదైతే మిస్ అవుతున్నామో అదంతా నేను తయారు చేసి వాళ్ళ ఇంటికి మన ఇప్పుడున్న జనరేషన్ ఫస్ట్ టైం ఒకసారి మీ దగ్గరికి వస్తే సరిపోతుంది, తర్వాత నుంచి డైట్ ఒకసారి ఏం చేయాలంటే నా దగ్గర డాక్టర్స్ ఉన్నారండి, న్యూట్రిషనిస్టులు ఉన్నారు. మీ మెడికల్ రిపోర్ట్లు తీసుకురావాలి. అంటే మెడికల్ రిపోర్ట్లు అంటే ఇప్పుడు సపోజ్ గా కిడ్నీ ఫాల్ట్ ఉందండి, ఏమీ లేని నార్మల్ పర్సన్ అయితే ఏదైనా సరే రేపు అతనికి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటదండి. నీ డైట్ చేస్తే నాకు ఇలాగైందండి, ఎందుకంటే మనకు తెలియదు. అతనికి టెస్ట్లు చేసుకుని రావాలి. లేదంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు కొన్ని ప్రిస్క్రైబ్ టెస్ట్లు చెప్తారండి. బిఫోర్ డైట్ మీరు ప్రిస్క్రైబ్ చేసిన టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని వస్తే, ఒకవేళ ఇంటర్నల్ గా ఆల్రెడీ మన లోపల ఏదైనా ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ వితౌట్ అడ్రసింగ్ ఉన్నా కానీ ఇప్పుడు ఆ టెస్ట్ చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఇట్ కెన్ బి అడ్రెస్డ్. ఈ డైట్ తో మొత్తం అంటే డి విటమిన్ ప్రాబ్లం ఉన్న. రెండోది ఏంటంటే ఈ డైట్ నాకు మొన్న చెప్పారు తను, వంశీ గారు ఏం చెప్పారంటే షుగర్ ఉండేదంట ఆయన. అవునండి, షుగర్ కూడా తగ్గిపోయిందండి ఆరోగ్య డైట్ తోటి, నాకు ఆరోగ్యంగా అయిపోయానని చెప్తున్నాను. డయాబెటీస్ కూడా తగ్గుతుంది, బీపీ కూడా, బీపీ డయాబెటీస్ రెండు కూడా 15 రోజులకి బీపీ కంట్రోల్ కి వచ్చేస్తుందండి. డే 1 షుగర్ టాబ్లెట్ మనం తీసుకోవచ్చు. డే 1 ఆపేయచ్చు అండి తింటూ. దీనికి సైంటిఫిక్ గా ఆథరైజ్డ్ గా అంటే దీన్ని సర్టిఫై చేయొచ్చా ఈ ఫుడ్ ని, ఈ డైట్ ని? అది నేను అడుగుతుంది. బ్రహ్మాండంగా చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వాడిన తర్వాత వాళ్ళకి సడన్ గా షుగర్ ఏదైనా లెవెల్స్ రైజ్ అయ్యాయనుకోండి, మళ్ళీ పేషెంట్ ఇబ్బంది పడతారు కదా. ఇబ్బంది పడరండి, ఎందుకంటే 2017 నుంచి కూడా నా మీద నేను చేసుకున్నాను. ఓహో, నేను షుగర్ పేషెంట్ ని. టాబ్లెట్ వాడేవాడిని. బీపీ ఉండేది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, మోకాలు నిప్పులు అండి, కింద కూర్చోలేకపోయి ఉండండి. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళగా పరిగెడతాను అనమాట. తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఇదే వర్క్. చాలా వీడియోలో చెప్పాను నేను. పెళ్ళి అయిపోయింది, ఇంకో బాబు ఉన్నాడు. మనవడు కూడా ఉన్నాడా? మనవడు ఇంకా రాలేదు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు అని సారా చెప్తారండి ఆయన. దీని మీద మెడికల్ పరంగా బాగా రీసెర్చ్ చేశారండి. మీరు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్ గా రీసెర్చ్ చేసి దీంట్లో టెస్ట్లు అన్ని నిర్వహించి ఆ తర్వాత మీరు వాడారా? ఈవినింగ్ టైం నా దగ్గరకు వస్తారు. యాక్చువల్ గా నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చదువుకున్నాను, ఇంకో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా చదువుకున్నాను. బేసికల్ గా నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఒక 7-8 ఇయర్స్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశాను. ఎన్ఐఎన్ తార్నాకలో పనిచేశాను. సో అవన్నీ ఆ నాలెడ్జ్ తోటి ఈ డైట్ లోకి వచ్చాక ఈ డైట్ ఇంపార్టెంట్ ఏంటి, సైంటిఫిక్ రీజన్ బిహైండ్ అడ్రెసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఈ ఇష్యూస్ నన్ను ఎలా అడ్రస్ చేస్తుందని తెలుసుకుంటే అన్ని ఇట్స్ సైంటిఫిక్ డైట్ అండి. అంటే ఇంకా ఆయన నార్మల్ గా మీరు ఏదో చెప్పేది ఇట్లా చెప్పింది కాదు, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ డైట్ వెనకాల. మీకు లో కార్బ్, హై ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్. సో ఏంటనంటే మీకు ఆ మెటబాలిజం చేంజ్ అవ్వడంతో మన బాడీ మొత్తం రిపేర్ అవుతుంది. రిపేర్ అయ్యి మీకు ఈ ఇంటర్నల్గా మెటబాలిక్ డిసీజెస్ ఏవైతున్నాయో, షుగర్ లాంటివి, బీపీ లాంటివి, థైరాయిడ్, లేకపోతే హార్మోన్ ప్రాబ్లమ్స్, పీసీఓడీస్, నేమ్ ఇట్, మీకు సోరియాసిస్, మీకు సయాటికా లాంటి, ఈవెన్ ఈ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. కానీ ఎన్ని రోజులు పడుతుంది? ఏ డిసీజ్ అయినా తగ్గనాక ఎన్ని రోజులు పడుతుంది? షుగర్ అయితే 120 days అండి.
120 డేస్. అంటే 3 months. 3 months లో సెట్ అయిపోయి నార్మల్ అయిపోతారు ఆ పర్సన్. ఆ నార్మల్ అయిపోయిన తర్వాత నార్మల్ ఫుడ్ తినొచ్చా, మళ్ళీ కూడా మీరే తినాలా? అక్కర్లేదండి. నార్మల్ ఫుడ్ అంటే మన పూర్వీకులు ఏదైతే తినేవారో అది తినాలి. అంటే బ్రౌన్ రైస్. ఆఫ్టర్ డైట్ కూడా నేను చెప్తానండి. ఇప్పుడు అది చాలా కూడా మంది మీరు చెప్తారు, చాలా మంది ఓకే. చెప్పేస్తున్నారు కానీ ఆఫ్టర్ డైట్ కంపల్సరీగా స్వీట్లు తినొచ్చు. ఏ స్వీట్ తినాలంటే పాత బెల్లం అంటే తాటి బెల్లం ఉంటుంది తెలుసా, మన పాత బెల్లం, దాంతో స్వీట్లు చేసుకొని తినాలి. మేము ఏం చేస్తున్నాం అంటే అండి, ఇప్పుడున్న జనరేషన్కి మన పూర్వీకుల దానికి వారిది మాటనే మన డైట్. అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తాం. అప్పుడు మన పూర్వీకులకి ఏ జబ్బులు లేవు. అప్పుడు హాస్పిటల్ ఊరికొకటి ఉండేది, ఏదో జ్వరం వస్తే ఇంజెక్షన్ చేయించుకున్నారు. ఇప్పుడు వీధి వీధికి హాస్పిటల్స్ వస్తున్నాయంటే మన ఆహార విధానం మారింది కాబట్టి ఇప్పుడు జబ్బులు ఎక్కువైపోయినాయి. అసలు అన్ని జబ్బులకి రీజన్ ఫుడ్డేనండి. ఫుడ్ అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అక్కడ తీసుకెళ్ళి వదులుతాను, నీ ఇష్టం. ఇప్పుడు ఈ 3 నెలలు నువ్వు చేసావు, షుగర్ లేదు, బాడీ హెల్తీ బాడీ అయిపోయింది, మంచి గ్లో వచ్చేసావు, మంచి అందంగా తయారయ్యావు. ఇప్పుడు నేను ఉన్నానండి 2015 నుంచి ఇప్పటి వరకు అన్నం మెతికి తినలేదండి. ఒక్క ఫ్రూట్, ఒక్క పంచదార పలుకు, ఒక్క పాలు, కొంచెం కూడా నేను మా అబ్బాయి పెళ్ళికే నేను అన్నం తినలేదండి. మరి అన్నం తినకుండా ఏం తింటారు మీరు? నా ఆహార విధానం ఉంది కదండి, నా ఇడ్లీ, నా చపాతి, నేను ఇలా చేసుకొని అయ్యే తింటానండి. ఎందుకంటే నాకు పడింది, అది బాగుంది. నాలాగే అందరూ ఆరోగ్యంగా ఉండమంటున్నాను అనమాట. నేను రైస్ అసలు ముట్టుకోరు? ముట్టుకోనండి. అంటే రైస్ తినే హక్కు నేను కోల్పోయాను. నా హక్కు లేదండి. రైస్ తిన్నావు అని అంటే పారుచుకొని పని చేయాలండి. ఒక్కరోజు నువ్వు ఫుడ్ తింటే, ఒక్కరోజు నువ్వు ఫుడ్ తింటే లారీ ఇసుకండి, ఇటు నుంచి తిరగేసి మళ్ళీ ఇటు నుంచి తిరగేయాలి. అమ్మో, అలాగైతే నువ్వు అన్నం తిను, లేదా జబ్బులు నీకు కంపల్సరీ వచ్చేస్తాయి. ఉదాహరణ గారికి నాకు నిన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి. ఎన్టీ రామారావు గారు అంటండి, పెద్ద ఎన్టీ రామారావు గారు తెల్లవారుజామున 3 గంటలకు అంటండి ఆ ఇంటి ఎదురుగా ఎసుకుండేదంట. తీసుకెళ్లి వేరే దగ్గర పోసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోసేవాళ్ళు. ఎక్సర్సైజ్ అదే ఎక్సర్సైజ్ ఆయనకి. అదే మార్నింగ్ 4కి 2:30కి లేచేవాళ్ళు ఆయన. అదే 4 వరకు అదే పని. అది అయిన తర్వాత కోడి తినేసేవాడు అంటండి, సింపుల్ గాను. అవన్నీ వింటానండి నేను. అలాగే మనం ఏమంటారు, అది ఏం చేయొద్దు. మనం ఇచ్చే ఈ ఫ్యాక్ట్ డైట్ ఉన్నది కదండి, లోపలికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు బట్టి పేరుకుపోయినటువంటి ఈ కొవ్వుని మొత్తం అంతా కరిగించేసి బయటికి పంపించేస్తారు. మరి అది తినడం వల్ల మనకేం నీరసం రావటం కానీ, లేకపోతే డల్ అయిపోవడం కానీ, లేకపోతే ఏదన్నా హెల్దీగా లేకపోవడం అట్లా ఏమి ఉండదు కదా? నేను డల్గా ఉన్నానండి, ఏం లేదు, నిద్ర లేదు. 3 గంటల నుంచి రాత్రి 11 పడుకోను నేను. ఉదయం లేచి నెక్స్ట్ 24 గంటలకు ఒకసారి తింటానండి. అది కూడా కడుపు నిండా తినేస్తాను. ఒకటేసారి తింటాను. ఒక్కసారి తింటాను. ఇది మనది ప్రోటీన్ డైట్ కదండి, హెల్దీగా ఉంటాను. మీరేం తిన్నారండి? ఏం తిని ఇట్లా సన్నగా అయిపోయారు చెప్పండి? ఆయన డైట్ అన్న పేరే కానివ్వండి, మీకు ఎనీ ఐటమ్, ఈవెన్ పిజ్జా, మిరపకాయ బజ్జీలు, ఇడ్లీ, ఆఖరికి దోశ, చపాతి, ఆవిరి కుడుము, ఇట్లా ఎనీ ఐటమ్ చేసి, ఈవెన్ చికెన్ బిర్యానీ, ఎల్ఎఫ్సి చికెన్, లక్ష్మణ్ ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సి లాగా బయట నుంచి కాకుండా సేమ్ అలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జనాలకి మామూలుగా మెసేజ్ ఏంటంటే అండి, కడుపు మార్చుకొని చేసే డయట్ కాదు. మీకు కడుపు నిండా ఆహారం ఉంటుంది, ఆహారంతో పాటు మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అయ్యి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని తింటే లావు అవుతారు కానీ తగ్గరు కదండి? ఒక పద్ధతి ప్రకారం అండి, అంతే. మామూలుగా ఇప్పుడు పర్ డే ఆయనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోవాలి. అట్లా ఆ పద్ధతిలో తీసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి డైట్. ఇప్పుడు మామూలుగా మనకి యావరేజ్ పర్సన్కి ఒక 100 గ్రాములు ప్రోటీన్ కావాలి. ఆ 100 గ్రాముల ప్రోటీన్ ఏంటంటే మీకు 1/4 కేజీ చికెన్ ఐటమ్ కానివ్వండి, లేకపోతే 1/4 కేజీ మటన్ కానివ్వండి, అట్లా 200 గ్రాముల రొయ్యలు, చిన్న ప్రాన్స్ కానివ్వండి, ఫ్రై చేసి ఇస్తారు. 2 eggs, 2 బాయిల్డ్ ఎగ్స్, ఫుల్ ఎల్లో. ఇంకోటి ఏంటంటే మిస్కాన్సెప్షన్, ఈ డయట్ లో మీకు మామూలుగా ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, మనం ఫ్యాట్ పెరుగుతాము, అది ఒక పెద్ద మిస్కాన్సెప్షన్ అండి. మీరు ఎప్పుడైతే మీరు ఫ్యాట్ ఇంటేక్ ఉంటుందో, ఆ ఫ్యాట్ ఇంటేక్ తోటి ఏంటంటే మీకు మొత్తం ఫ్యాట్ బయటికి పంపిస్తుంది. ఆ ఫ్యాట్ తీసుకున్న ఫ్యాట్, మీరు ఫుడ్ ఫ్యాట్ మామూలుగా ఏంటంటే కార్బ్ మెటబాలిజంలో మీరు రైస్ తింటారు, చపాతీ తింటారు, అది లోపలికి వెళ్ళి మీ లివర్లో మెటబాలైజ్ అయ్యి ఫ్యాట్ లాగా ఫామ్ అవుతుంది. వేరేజ్ ఇప్పుడు మీకు చపాతీ రైస్ తీసుకోకుండా మనం డైరెక్ట్ ఫ్యాట్ తీసుకుంటాం, లేకపోతే ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి అది డైరెక్ట్ ఫ్యాట్ మీకు లివర్ మెటబలైజ్ చేసి ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ బాడీకి ఎంత అవసరమో అంతే వాడుకొని మిగతాది పంపించేస్తుంది బయటికి. ఇప్పుడు మీరు ఇచ్చిన డైట్ ఫాలో అవుతున్నారు అనుకోండి సపోజ్, ఇంకా వాళ్ళ పొరపాటును కూడా కాఫీ కానీ, టీ కానీ, మిల్క్ కానీ అలాంటి తాగకూడదు, ఇంకా వేరే ఏ ఫుడ్ తినకూడదు. ఆ రోజు నుంచి మర్చిపోవాలండి. గుడికి వెళ్ళారు అనుకోండి, తీర్థం కూడా తీసుకోకూడదు, ఒక బియ్యపు గింజ కూడా తినకూడదండి, అంత ప్రమాదం. అంటే ఇది వర్క్ చేయదాయిగా, అంటే ఆ రోజు బ్రేక్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. ఇప్పుడు మీరు ఒక ప్రాసెస్లో ఒక పద్ధతి ప్రకారం 4 రోజులు చేసుకుంటూ వచ్చారు. 4 రోజుల తర్వాత మీరు గుడికి వెళ్ళి కొబ్బరి నీళ్ళో లేకపోతే తీర్థమో లేకపోతే ఎనీ బయట ఎక్స్టర్నల్ ఐటమ్ తీసుకున్నారు.
సో ఈ నెల రోజులు వచ్చేసి అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇంకా ముందు వాటరే కంటిన్యూ. కదండి తీర్థం అంటే. అది కార్బన్ అది. ఈ డైట్లో ప్రిన్సిపల్ ఏంటంటే అండి, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీరు 4 ఇడ్లీలు 6 ఇడ్లీలు తింటారు. 6 ఇడ్లీలకు సరిపడా ఇన్సులిన్ మీ బాడీలో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కార్బ్ ఇంటేక్ ఉంటుందో, కార్బ్ ఫుడ్, రైస్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, ఏదైనా తింటారు కదా, దానికి సరిపడా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. వేరేజ్ ఇప్పుడు మీరు ఫ్యాట్ తీసుకుంటున్నాం, ప్రోటీన్ తీసుకుంటున్నాం కాబట్టి అందులో మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటూ ఉండదు బాడీలో. ఆల్రెడీ మన బాడీలో ఎగ్జిస్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది. మెటబాలిక్ డిసీజెస్తో వచ్చింది ఎక్సెస్ ఇన్సులిన్తో వస్తాయి. ఆ ఎక్సెస్ ఇన్సులిన్ని బాడీ యూజ్ చేసుకొని మిగతాది అవసరం లేదంతా బయటికి పంపించి రిపేర్ చేస్తుంది. రిపేర్ మెకానిజం యాక్టివేట్ అయిపోతుంది, సెల్స్ రీజనరేట్ అవుతాయి. సో బాడీ మీకు మెటబాలిజం ఇంప్రూవ్ అయిపోయి మీకు ఎక్కడ ఏం డిసీజ్ ఉన్నా కానీ బయటికి తగ్గిపోతుంది. వాటర్ తాగొచ్చండి? వాటర్ 4 లీటర్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మీరు ఏ టైంకి పంపిస్తారు ఫుడ్? మరి ఇది 1 మీలో 2 మీలో అంటున్నారు. హైదరాబాద్ సరౌండింగ్ లో 9:30కి వెళ్ళిపోతుందండి. 9:30 కల్లా డోర్ డెలివరీ వెళ్ళి కొడతారండి. ఆరోగ్యమైన ఒక మూట ఇలాగిస్తారు, ఆరోగ్యకరమైంది ఆహారం. అది ఆ డే మొత్తం వాళ్ళు ఎప్పుడన్నా తినే వాళ్ళ ఇష్టం, నాకు అనవసరం. 11 దాటిన తర్వాత ఒకసారి 11 వరకు తినొద్దు. 11 వరకు కూడా కొంచెం బాడీని కొంచెం లోపల వర్క్ చేసుకోవాలి కదా. ఎన్ని సంవత్సరాలు ఆకలి ఇదండి. ఆకలి మేము చెప్తామండి దానికి ఏంటంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఆకలి వేస్తే ఆయన సూప్స్ ఇస్తాడు. సూప్ కానివ్వండి, నాన్ వెజ్ సూప్ కానివ్వండి. సూప్ మీరు కొంచెం తాగేసి పక్కన పెట్టుకోవచ్చు. తాగేసి మిగతా పెట్టి పక్కన ఒక్కసారి తాగితే మీకు 2 అవర్స్ మీకు బలం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆకలి కొంచెం ఆగితే చాలు, తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే మీకు రోజు రోజుకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ ఈ రోజు 1/2 కేజీ తగ్గామండి, ఆనందంతో ఫోన్ చేస్తూ ఉంటారండి. ఆ ఆనందం ముందు ఈ ఆకలి పక్క గెంటేస్తారండి. ఇప్పుడు మామూలుగా లేడీస్ ఉన్నారండి, వాళ్ళు పని అంతా చక్కబెట్టుకుని అన్ని పూజ అన్ని చేసుకున్నప్పటికీ 10:30-11 అవుతుంది. అదే టైం. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారండి, ఫోన్లు మాట్లాడుకున్నప్పటికీ 9:30-10 అవుతుంది. ఇంకా అరగంట వెయిట్ చేయండి, తినేయండి. ఇప్పుడు ఈ తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మీరు ఏమేమి ఇస్తారో ఆ ఐటమ్స్ అన్ని ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు యూజ్ చేయొచ్చు? 14 సంవత్సరాల నుంచి అన్లిమిటెడ్. పైన ఎంత ఏజ్ వాడైనా పర్వాలేదు. 14 లోపేళ్ల పిల్లలకు మాత్రం అంత అడ్వైజబుల్ కాదు. కాదండి, తినొచ్చండి. అంటే ఎంతవరకు పెట్టాలో ప్రోటీన్ అది కొంచెం, అంటే పిల్లలు కొంచెం ఒబిసిటీ వచ్చేస్తున్నారు చూడండి, చిన్నపిల్లలు వస్తున్నారు కదా, వాళ్ళకి ఫుడ్ పెట్టొచ్చండి. మనకి ఇంటెక్ కోకోనట్ ఆయిల్ ఉంటుందండి, పిల్లలకి ఇవ్వకూడదు. అదే ఇవ్వకూడదు, పిల్లలకి ఇవ్వకుండా ఈ ఆహార విధానంలోని కొబ్బరితో వండినటువంటి ఆహారం కానీ లేకపోతే నెయ్యితో చేసినటువంటి ఆహారం, జ్ఞాపక శక్తి పెరుగుద్ది, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే అమ్మా నాకు అందిన సర్వే ప్రకారం ఏంటంటే 2035కి ఇంట్లో 5గురు ఉన్నారంటే దాంట్లో 2 ఒబిసిటీ, దాంట్లో ఎవరో ఒకరు క్యాన్సర్, 2 షుగర్ పేషెంట్లు, మొత్తానికి ఫ్యామిలీ అంతా కూడా అనారోగ్యం పాలవుతున్నారు అనేది ఒక సర్వే ఉందండి ఆల్రెడీ. ఏది ఇప్పుడున్న ఈ ఆహార విధానం, ఇప్పుడున్న ఈ కల్తీ ఆహార విధానం కానీ కొనసాగితే ఇప్పుడు ఇలాగ ఉండదండి, వచ్చే కొద్దీ ఇంకా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆర్గానిక్ దొరకట్లేదండి. ఆయిల్స్ ఉన్నాయి కదా, అన్ని కెమికల్ అండి. ఇప్పుడు టమాటా సాస్ ఉందండి, అది కెమికల్ అండి. అవి రోజుకి ఎక్కువైపోతుంది, మనకి తినేస్తున్నామండి మనం. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్లో అందరూ ఏమనుకుంటున్నారంటే నా కొడుకు ఎంత సంపాదించామనుకుంటున్నారు, ఆ కొడుకుతో పాటు వీళ్ళు కూడా మునిగిపోతున్నారు, వీళ్ళు కూడా జబ్బులు వెనక ఈ సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా జబ్బులకే సరిపోతుంది. ఇది పర్ మంత్ ఒకసారి ప్యాకేజ్ లాగా పే చేసి తీసుకోవాలండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీగా రాదు కదా. అంత కాస్ట్లీ ఫుడ్. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చికెన్, మటన్ అన్ని ఉన్నాయి కదా, ప్రాన్స్, వాల్నట్స్, బాదం, న్యాచురల్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్. కానీ మీరు వాడే దాంట్లో ఏ ఐటమ్స్ అయితే, అంటే ఇప్పుడు వెజిటబుల్స్ వాడుతున్నారు మీరు, కొన్ని చికెన్, ఎగ్స్ ఇలాంటివి వాడుతున్నారు, మరి అవి ఆర్గానిక్ కాదు? ఆర్గానిక్ కాదు కానండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్గా కొన్ని ఇంజక్షన్లు పెట్టి బాయిలర్ కోళ్ళని పెంచుతున్నారు. ఇప్పుడు మనకి ఎవరైతే మనకి చికెన్ సప్లై చేస్తున్నారో మనకి షుగర్ తగ్గిందండి. ఆయన రిక్వెస్ట్ చేసాం, ఏంటి సార్ ఇదేంటనంటే లేదండి వాయించి చెప్పారు వాళ్ళు, మేము కొన్ని అంటే చికెన్ షాపులు ఇవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళకి కంపల్సరీగా అది ఇవ్వాలంట. అలాగైతే వాళ్ళ రేటుకి మేము ఇవ్వాలి, రీచ్ అవుతారు. కొన్ని హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి కదండి, న్యాచురల్గా ఫుడ్ పెట్టి, అంటే కోళ్ళ మేతలు ఉంటాయి కదండి, ఎండు చేప అని అవన్నీ పెంచుతారు కదా, అవి ఇస్తామండి. అవి మనకి ఇస్తున్నారు. కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కొంచెం కాస్ట్లీ అండి. ఇప్పుడు 200, 180 అనుకోండి, బయట మనకి 300 తీసుకుంటారండి. చేప కూడా అలాగే నేను వెస్ట్ గోదావరి నుంచి. మామూలుగా ఏంటంటే మేడం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మీకు ఏంటంటే నార్మల్. మరి ప్రాన్స్ అవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ నుంచి తీసుకొస్తానండి నేను, గోదావరి.
అవి మరి అంటే కొంచెం కెమికల్ ఫ్రీ ఉంటుందా? కెమికల్ ఫ్రీ అండి. ఎందుకంటే ఇంత హెల్త్ కోసం చేసుకొని ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆర్గానిక్ నాకు- కాకుండా కెమికలే వాడితే మళ్ళీ వేస్ట్ కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు నాకు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నెక్స్ట్ నా బంధువులు, మాకు కూడా చేపల చెరువులు ఓహో. ఒకటి. నెక్స్ట్ హర్ష కుమార్ గారు ఎక్స్ఎంపీ అండి, యా యా తెలుసు. ఆయన ఆల్ ఇండియా కోకోనట్ యూనియన్ చైర్మన్ అండి. కోకోనట్ రైతుల నుంచి డైరెక్ట్గా మీరు అంటున్నారు కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది అని చెప్పి. అవును, కోకోనట్ ఆయిల్ ఇప్పుడు మీరు అంటే ఈ రోజునే మనం సడన్ గా కాబట్టి మీకు లైవ్ లో ఇవ్వలేకపోయింది నేను. చాలా ఆయన తీసుకొచ్చారు కదా, ఆ, మీకు అదే. పరిచయం కూడా లేదు. మన కోకోనట్ ఆయిల్ అసలు స్మెల్ రాదండి. ఒకవేళ స్మెల్ వచ్చినా ఒక 5% 10%. ఎందుకంటే కొబ్బరి నూనె అని అంటే తలగ రాసుకుండగానే మనకు తెలుసు ఇలాగ వంటలు చేస్తారో కేరళ వాళ్ళు అని తెలుసు. కానీ కేరళ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిందన్న విషయం, దీని ద్వారా ఇంకా అద్భుతం జరుగుతుందా అన్న విషయం 5%కే తెలుసండి. 95% ఎవరికి తెలియదు. ఇప్పుడు మీ ద్వారా 100కు 100% కూడా ఈ ఆహార విధానం తెలుసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ముందుకెళ్తున్నాం అండి మేము. సో ఒక్కసారి ప్యాకేజ్ తీసుకుంటే అది 3 months వరకు ఇది డయాబెటిక్ అయితే. డయాబెటిక్ నార్మల్ గా ఏమీ లేని వాళ్ళు డైట్ చేస్తారు కదండి, ఆ. ఒబేసిడ్ ఉండి డైట్ చేస్తారు. అలాంటి వాళ్ళు అయితే ఎన్ని నెలలు వాళ్ళు తీసుకోవాలి? అంటే వాళ్ళు Depends, ఒక్కొక్కరు వస్తారండి, నేను 60 కేజీలకు రావాలండి, నేను అడుగుతానండి ఓకే, వచ్చిన ఓకే. మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. వస్తే ఎలాగంటే మా దగ్గరికి పాపం ఆ మెట్లు ఎక్కించుకుంటూ ఆయాస పడుతూ నా దగ్గరికి వస్తా, ఎంత ఉన్నారో అని అంటాను. నవ్వుతారు వాళ్ళు. కాట ఎక్కమంటే ఎక్కం సిగ్గేస్తుంది అంటారు. ఓహో, అక్కడ పెట్టి ఆ, వెయిట్ మామూలు కాటాలు పనిచేయండి, మామూలు చిన్న చిన్న కాటాలని ఇరిగిపోయినాయండి. అయ్యో. పెద్ద పెద్ద కాటాలు పెడతామండి అక్కడ మేము. అవి చూస్తారు అన్నమాట. చూసిన వంశీ గారు లాంటి వాళ్ళు ఎక్కువ ఉంటే అలాంటి ఆ, ముందే ఆ, పోతాయిగా మరి. అప్పుడు ఇప్పుడు కాదు. ఒకటి ఇరిచేసాడండి ఈయన. అప్పుడు అదే వాళ్ళు అంటే ఎన్ని కేజీలు తగ్గాలంటే తగ్గుదామంటారా అని అంటారు. ఫస్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేయండి అని అనగా సార్ కేజీ తగ్గామండి అని అంటారు. ఒక్క రోజుకి ఒక్కరోజుకే కేజీ తగ్గుతారండి. ఆ తర్వాత నుంచి మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్క రోజు 2 రోజులు 1 కేజీ 2 కేజీలు తగ్గితే అది బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, అంత స్పీడ్ గా తగ్గకూడదు అంటారు కదండి. తప్పండి అది. పెంచుకున్నప్పుడు లేని తగ్గినప్పుడు వచ్చింది ఏంటండి, తప్పండి. అది అన్నీ వేస్ట్ అండి, ఫేక్ మాట్లాడండి అవన్నీ కూడా. అది కూడా బాడీ ఎంత తగ్గాలో అంత తగ్గుద్దండి. మనం ఏంది బలవంతంగా ఫుడ్ పెడుతున్నాం కదండి, మనం పెడుతున్నాం, మార్చట్లే. వీళ్ళని మార్చేసి డైట్ పెట్టకుండా ఉంచట్లేదు. వాళ్ళకి ప్రమాదం. మనం ఏంటి ఆహార విధానం ఇచ్చేస్తున్నాం. ఎటు వచ్చి మనకు మార్పించింది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఒకటి మారుతుంది, కూరగాయలు కెమికల్ ఫుడ్ ఏమి లేకుండా మనకు మారుతుంది అన్నమాట. బయట నుంచి వాడే మీకు కల్తీ నూనె బదులు ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, అది ప్యూర్ వస్తుంది. ఇంకో చిన్న డౌట్ అండి నాకు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా ఫుడ్ తినక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇచ్చే ఫుడ్ కూడా మీరు 11 వరకు తినకూడదు అంటున్నారు. మరి మార్నింగ్ అవర్స్ లో వాళ్ళకి ఏదన్నా అబ్డామిన్ పెయిన్ గ్యాస్ట్రిక్ వస్తాయి కదా. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. లేదు, మోషన్ ప్రాబ్లం లేని వాళ్ళని కూడా నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నాడు చూసారు కదా. వాళ్ళకి ఎందుకు వస్తాయంటే ఒకటి స్మోక్ అండి, లేట్ గా భోజనం చేస్తున్నాం, ఇది లేట్ గా భోజనం ఒకటి. ఇంకొకటి ఏంటంటే టీలు ఎక్కువ తాగేస్తారండి వాళ్ళు కంపల్సరీ గ్యాస్ట్రిక్ ఉంటుంది. లేట్ గా ఫుడ్ తిని సరిగ్గా టైంకి తినకపోయిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడతారు, ఏ అలవాట్లు లేదు. వాళ్ళు ఈ టైమింగ్ లోకి వచ్చేసి మీకు 3 days 4 days లో గ్యాస్ మొత్తం అది కూడా సెట్ అయిపోతుంది. ఇంకొకటి అండి, మీ ద్వారా ఇంకా అందరికీ అంటే మన తెలుగు ప్రజలందరికీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా దగ్గర కేసులో కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం 100కి 60% మోషన్ ప్రాబ్లం ఉందండి నాకు వచ్చిన వాళ్ళని. దీనికి ఏంటంటే డోల్కోలెక్స్ ఏదో ట్యాబ్లెట్లు ఉన్నాయండి, కొన్ని ఏ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది గురువులు, ఆయుర్వేదం డాక్టర్లు, కొంతమంది మామూలు డాక్టర్లు అందరూ ఎంకరేజ్ చేస్తే నేను ఒకటి తయారు చేశానండి. పాన్ ఉంటుంది కదండి, పాన్ తమలపాకు ఉంటుంది. తమలపాకు నేను ఇస్తానండి, ఒక తమలపాకు. ఆ తమలపాకు ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే 4-5 మోషన్స్ ఆ రోజునే ఒక వివివి అయిపోయింది అని మనం పేరు చెప్పకూడదు. 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత విత్ ఇన్ 3 days క్లియర్ అయిపోయింది. ఉట్టి ఆకుతో కదండి, నేను ఒకటి వేస్తానండి అక్కడ కొన్ని వనమూలికలతో చేసినటువంటిది. అది మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదండి. ఒక గురువు గారు నాకు తమలపాకు మీద ఒక 2 చుక్కలు వేసి ఇస్తారు. తమలపాకు పాన్ డైట్ అంటే అది. ఈ డైట్లో ఏమవుతుందంటే ఒక్కొక్కరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉండేది. వెంటనే డైట్ ఆగుద్దండి, ఏమంటే ఈరోజు తగ్గలేదండి అని అంటారు. వెంటనే నాకు ఫోన్ చేయండి అని చెప్తాను నేను. వెంటనే ఏంటంటే అది కూడా నాకు 6 to 7 లోపే నాకు ఫోన్ చేయాలి. ఈ రోజు వెయిట్ తగ్గలేదు అని అనగానే పాన్ అని అంటాను అంతే. మా వాళ్ళు టక్మన్ పాన్ చేసి వాళ్ళ ప్యాకింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాకింగ్లో ఒక పాన్ వేసేస్తానండి. వెళ్ళడంతో ముందు పాన్ తినండి మీరు అని అంటాను. వెంటనే సార్ 1 kg తగ్గాం, మరొక రోజున ఫోన్. పాన్ డైట్ అండి అది. ఎన్ని రకాల డైట్లు ఉన్నాయండి మీ దగ్గర? ఏమీ లేదు ఇదేనండి. ఆహారం మాది, ఆరోగ్యం ఏది అంతేనండి, మన ఆరోగ్యం. నేమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, భలే. లేదమ్మా, నా దగ్గర దమ్ము ఉంది, వండే సత్తా ఉంది,
మ్యాక్సిమం నాకు వేరే చాలా పని మంది లేదు. ఉంటారు మీ దగ్గర లేదండి, ఎవరు లేరండి, నేనే చేస్తూ ఉంటాను. హెల్పర్స్ ఉంటారు. ఇప్పుడు మీ ఈ ఇంటర్వ్యూతోనే అయితే చాలా మంది కుక్కుల్ని అయితే నేను పెట్టాలి. పెట్టుకోండి రెడీగా. ఎందుకంటే మీరు ఇచ్చే డైట్ తోటి చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతారు కాబట్టి పెట్టుకోండి, తప్పేముంది, అదే, అందరికి అదే. హెల్ప్ అవుతుంది కదా. ఇప్పటి వరకు మీరు చాలా మంది, నిన్న నాకు ఆయన మొన్న కలిసినప్పుడు చెప్పారు, నేను కాదని నాలాంటి వాళ్ళు 100 మంది పైన ఆయన సెట్ చేశారండి. ఉన్నారండి. ఇప్పుడు ఈయన ఉన్నారండి. ఎంతమంది తగ్గించుంటారండి ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడ? ఇక్కడ 1.5 year అయిందండి. 1.5 year ఎంతమంది తగ్గించుంటారు? వేల మంది ఉన్నారండి. అంటే మౌత్ టాక్ బాగా వెళ్ళిందమ్మా. ఇప్పుడు ఈయనే ఉన్నారు, బాగా నడుస్తూ ఉంటే ఈయన పాత జ్ఞాపకం గుర్తొచ్చేది. వెళ్ళి ఇలా కొట్టి ఏంటి అని, ఇగో నేను ఎంత, ఇగో ఫోటోలు వాళ్ళు నా దగ్గర పంపిస్తాను. అలాగా షుగర్, కాలు ఎల్లు కుళ్ళిపోయిన ఉంటారు చూసారా, రేపు కాల్ తీసేద్దామంటారు, ఎల్లుండి కాల్ తీసేద్దామంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర పంపించేయండి మీ ద్వారాగా. అది మనం ఏం లేదు, డే 1 షుగర్ కాల్ తీసేద్దాం కూడా తీసుకొస్తే నేను కాపాడు. ఏంటండి మీరు అదేనండి, ఆహార విధానం మార్చేస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫార్ములా మీద వర్క్ చేస్తుంది డైట్. ఈయనేంటనంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు యాంపుటేషన్ చేయాల్సింది, ఏలు తీసేయాల్సిందో కాలు తీసేయాల్సిన మనిషిని తీసుకొస్తే అది ఇమీడియట్గా ఏంటనంటే ఇన్సులిన్ కానివ్వండి, షుగర్ డ్రగ్స్ కానివ్వండి తీసేసి పక్కకు పెట్టి మీకు ఆహారంతో వితిన్ 1-2 daysలో మార్పు వచ్చేస్తుంది. షుగర్ ఏంటంటే ఆ గాయం మానడం మొదలవుతుంది, షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గగానే మీకు రిజల్ట్ కనబడుతుంది. మీకు ఏమవుతుందంటమ్మా, రీసెంట్గా అనంతపురం నుంచి ఒక ఆవిడకి 2 daysలో కాల్ తీయాలన్నారు, జాయిన్ చేసుకున్నాను నేను. ఈవిడికి కాలు బొట్టనీళ్ళ లోపల నుంచి ఈ లోపలంతా కూడా లోపల కుళ్ళిపోయిందండి. అక్కడ వరకు పాకేసి అలా ఉండిపోయింది. ఇప్పుడు డైట్ విధానం లోపలికి వెళ్ళి కొబ్బరి నూనె ఏం చేస్తుందంటే ఇదంతా బయటకు పంపించేస్తుందంట, రజండి మొత్తం రజో కారుతుంది. నాకు భయం. వాళ్ళు వచ్చి క్లీన్ చేసి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి సరిపోయిందండి. ఇప్పుడు ఆవిడకి ఎర్రపుండు పడి తగ్గుతుందండి మొత్తం అంతా. ఆవిడ కూడా మీకు లైవ్లో ఇంకా అంతా ఎందుకండి, రంగారెడ్డి ఏఎస్పీ గారు అశోక్ గారు ఒక క్యాండిడేట్ని పంపించారండి. కానిస్టేబుల్ వాళ్ళ నాన్నగారికి కాల్ తీయాలి రేపు పొద్దుట. ఈరోజు సాయంత్రం 7 గంటలకు పంపించారు. నా దగ్గర పంపలేదండి, ఆన్లైన్లో కూర్చున్నాను, తెల్లవారులో కూర్చున్నాను. అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, చుట్టాలందరూ వస్తున్నారు. ఎందుకంటే రేపు కాల్ తీసేస్తారు కదా, ఈ కాల్ తీసేస్తారు, ఒకసారి లాస్ట్గా ఒకసారి చూసేద్దాం వాళ్ళు చుట్టాలు, వాళ్ళందరినీ పక్కకు ఉండమని చెప్పి సాయంత్రం 5 గంటలకు ఉన్న 500 షుగర్ని ఉదయం 150కి తీసుకొచ్చానండి. అక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ ఒక రోజు ఆగుదామని నేను బతిమాలను, ఒక రోజు ఆగండి, ఎలాగైనా తీయడానికి ఒప్పుకున్నారు కదా, ఇంకొక రోజు ఆగండి అని అన్నాను. ఇప్పుడు ఆయన మీ ఇంటర్వ్యూకి వస్తాడండి, ఆయన హ్యాపీగా కాల్ తగ్గిపోయిందండి. సరే, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నోడే, కానీ తనకి కూడా షుగర్ అటాక్ అయింది ఇప్పుడు చాలా కాలం నుంచి. తీసేద్దామండి, షుగర్ తీసేద్దాం, తీసేద్దామండి. నేను అబ్బాయిని పంపిస్తాను మీ దగ్గరకు, పంపించి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏం డిఫరెన్స్ వచ్చిందో నేను ప్రత్యక్షంగా చూసి చెప్తా. చెప్పండి అమ్మా, నిజాలు మీలంటూ నిజాలు తెలుసుకొని ఇప్పటికైనా చెప్పడం వేరు, వేరే విని చెప్పడం వేరు. ఈయనంటే నాకు తెలుసు, అఫ్ కోర్స్ నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఆయన చెప్పింది నేను నమ్ముతున్నా. బట్ నేను ప్రత్యక్షంగా ఈయనకి జరిగింది నేను చూడలేదు కదా. ఇప్పుడు నేను పంపించే వ్యక్తి ఏంటంటే నేను మానిటర్ చేస్తా కదా. మీరు చెప్పండి అమ్మా, PCOS, నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి, పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు, అదొకటి చాలా ఉంది కదా. అది కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మన డైట్ విధానం పాటిస్తే పిల్లలు కూడా పుడుతున్నారని ప్రూవ్ అయింది. రాజమండ్రిలోని నా ఫ్రెండే పరశురామ్ అని చెప్పేసి, ఆయన ఏజ్ బాగాను మేనరికం భయం వేసిందండి. మన డైట్ విధానం ఇద్దరు చేశారు, పిల్లడు అంత యాక్టివ్గా పుట్టినరోజు కూడా చేసుకున్నారండి. నన్ను రమ్మని నేను వెళ్ళలేకపోయానండి. ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ ఇస్తానన్నాడు. రాజమండ్రిలో మన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు, ఎందుకంటే పిల్లలు పుట్టలేని వాళ్ళు కూడా మీరు ఈ విధంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ డైట్ విధానంలో. అవుద్దమ్మా, సమస్త దీర్ఘకాల వ్యాధులన్నింటిలో కూడా మన ఆహార విధానం, మెటబాలిక్ డిసీజెస్ అయినా పోతాయండి. నేమ్ ఇట్, మీకు ఎన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇవన్నీ కామన్. ఇంకా కామన్ మొత్తం, సోరియాసిస్ ఇంక్లూడింగ్ సోరియాసిస్ అసలు తగ్గదంటారు కదండి. ఆ కేసును కూడా మీకు ఇస్తాను నేను, తగ్గిన కేసు నా దగ్గర ఉన్నాడు, నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు దగ్గర అంటే పెట్టుకోవడానికి కూడా ఉందండి, సీరియస్ కేసులనే తీసుకుంటానండి. అక్కడ ఉంచుకుంటారా? స్టేయింగ్ తీసుకుంటాను, వాళ్ళకి సెపరేట్ చార్జెస్. ఇప్పుడు మన ప్రజలు కూడా ఏమవుతుందంటే నిజం చెప్తే నమ్మరండి, ఎందుకంటే బుర్రలోనే నాటుకుపోయింది. అన్నం తినాలి లేదా చచ్చిపోతాం, ఈ ఇడ్లీ తినాలి లేదా చచ్చిపోతాం, ఈ స్వీట్ తినాలి లేదా చచ్చిపోతాం. నెక్స్ట్ ఈ డిసెంబర్ కదండి, నెలాఖరికి స్వీట్లు కూడా ఇస్తున్నానండి. అంటే అటు ఒక 30% 40% ఈ ఆహార విధానంలోకి వచ్చిన తర్వాత కొంచెం నోట్లో అనేలాగా ఇస్తానండి. పూర్తిగా నేను పంచదారదే అవునండి. ఈ ఆహార విధానంలోకి వచ్చినాక మీరు చిన్న కొబ్బరి ముక్క తీసుకున్న స్వీట్ లాగానే ఉంటుందండి. అంతేనా? అంతేనండి. అలా చేసేస్తారన్నమాట లక్ష్మణ్ గారు.
ఎనీహౌ అండి, నేనైతే అబ్బాయిని పంపిస్తాను. తర్వాత నేను ఒకసారి మీ కిచెన్ ని విజిట్ చేయాలనుకుంటున్నా. రండి అమ్మా, వస్తాను ఒకసారి రండి. తప్పకుండా. విజిట్ చేయడం కాదండి, నేను వండినటువంటి మీకు నచ్చినటువంటి ఐటమ్ బయట ఏదైతే మిస్ అవుతున్నారో అది మీకు వండి పెడతాను. ముందు మీకు నచ్చిన ఐటమ్ చెప్పండి, మీరు వచ్చినప్పుడు నేను రెడీ ఉంచుతాను. మీకు నచ్చిన ఐటమ్ నాకు నచ్చింది మీకు నచ్చదండి. ఏంటంటే ఏంటంటే నాకు పరమాన్నం పాయసం అంటే చాలా ఇష్టం. స్వీట్ పొంగల్ అంటారు కదా, అది చాలా ఇష్టం. పొంగల్ వండుతాను కానీ స్వీట్ అందుకే అన్నాను నాకు నచ్చింది మీకు నచ్చదని. మిరపకాయ బజ్జీలు ఇలాంటి, పిజ్జాలు తినరు. వెజ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఓకేనండి. చికెన్ బిర్యానీ చికెన్ కాదు, మీరు నాన్ వెజ్ అండి? వెజ్, నాన్ వెజిటేరియన్. చికెన్ బిర్యానీ బిర్యానీ వచ్చేది, బిర్యానీ ఫ్రైడ్ చేయండి. రైస్ వచ్చేస్తుంది. లేదంటే ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ. ఫ్రాన్స్ బిర్యానీ ఓకే. చేస్తాను మీరు వచ్చినప్పటికి. Done. ఒక మిరపకాయ బజ్జీ ఏదో కొన్ని ప్రేక్షకులకైనా మీరు నాకు మీ దగ్గర స్పెషల్స్ ఏమిటి? మ్, అవి నార్మల్ ఫుడ్ కాకుండా మ్. చికెన్ బిర్యానీ కానీ అది చికెన్ బిర్యానీ కాదు. కాదు లేదండి గురుగారు, లేకపోతే మీ చిట్టి గారే ఉన్న చికెన్ కర్రీ. అలాంటి నాటుకోడి చిట్టుగారి ఆ, బాగుంటుంది. నాటుకోడి. అలాంటివి అన్న ట్రై చేద్దాం. అలాగే మీరు ఎంతో ఇష్టంగా తింటే కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఫాలో అవుతారు. తప్పకుండానండి. నేను ఆరోగ్యవంతులు చేయండి. ఇది కార్తీక మాసం నడుస్తుంది కదా, అయిపోగానే వచ్చేస్తా మీ దగ్గరికి. ఓకే? ఒక 10 days ఉంది. ఓకే, ఈ లోపు మీ ఎవరో మన వాళ్ళు ఉన్నారు మన కదండి? అబ్బాయిని పంపిస్తాను మీ పంపించండి. దగ్గరికి, రేపే పంపిస్తా. పంపించండి. నేను ప్రత్యక్షంగా ఈ 10 రోజుల్లో ఈ అబ్బాయి నుంచి కూడా నాకు రిపోర్ట్ వస్తది. అవునండి. సేమ్ టైం 10 days తర్వాత నేను వచ్చి మీ ఆ food అబ్బాయిని టేస్ట్ పక్కన చేస్తాను. కూర్చోబెట్టుకోండి. ఆ అబ్బాయిని యా. పక్కన కూర్చోబెట్టుకోండి. డెఫినెట్ గా నేను ముందు- టేస్ట్ చేస్తా. ముందు రిపోర్ట్లు తీసుకోండి, హెచ్బిఎవన్సీ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, అన్ని మీ దగ్గర పెట్టుకోండి. తప్పకుండా. మళ్ళీ 15 రోజుల తర్వాత చెక్ చేసుకోండి. ఇంకొకటి విషయం ఏంటంటే అమ్మా, చాలా మందికి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఫ్యాట్ తీసుకుంటాం కదా డైట్ లో, ఫ్యాట్ తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఇట్లా అని అవును, చెప్పి అన్ని ఇదంతా మిస్కన్సెప్షన్స్ అంటున్నారు అండి. కదా, అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ లో ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అంటున్నాను, కానీ కొలెస్ట్రాల్లో 3 రకాలు ఉంటాయండి. కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్లో మళ్ళీ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్తో ప్రాబ్లం లేదండి. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ మీకు రక్తంలో పెరుగుతాయో అప్పుడే మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే మీరు ఈ బయట ఫుడ్ తినడంతో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి, కొలెస్ట్రాల్ కాదు పెరిగేది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయో బ్లడ్లో, ఆ ట్రైగ్లిజరైడ్స్ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేస్తాయి. మీకు బ్లడ్లో తిరుగుకుంటూ అవి ఏంటంటే హార్ట్లో కానివ్వండి ఎక్కడన్నా కానివ్వండి ఆగినప్పుడు మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్. క్లాట్ అవుతుంది అంటున్నారు కదా, బ్లడ్ వెజల్స్ Yes, క్లాట్ yes. అవుతుంది, అది దట్ ఈస్ కాల్డ్, అదంతా మీకు ట్రైగ్లిజరైడ్స్ తోటి. ఈ డయట్ చేసిన మీకు మరుక్షణం 15 రోజులలో మీకు ఈవెన్ 300 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ 100కి వచ్చేస్తాయి. 1200 కూడా ఉన్నాయండి. 1200, With proof, 1500 మీకు చూపిస్తాను. 1200 ఉన్నది కదా 150కి వచ్చేసింది. 150 మనకి ఏంటంటే బిలో 150 ఉండాలి ట్రైగ్లిజరైడ్స్. ఇప్పుడు చాలా మంది ఈ మధ్యన చూసారా, 30 సంవత్సరాలు 25 సంవత్సరాల పిల్లలు అవునండి. ఎవరి నైట్కి చాలా. మాట్లాడి వాళ్ళది అదే ప్రాబ్లం. నెక్స్ట్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ వస్తున్నాయండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే డి విటమిన్, B12 ఎక్కువగా ఉంటుందండి. కరెక్ట్గా అది కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా డి విటమిన్, B12 అండ్ ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది ఏంటి అని చెక్ చేసుకోవాలండి. ఈ కరోనా తర్వాత మనం చూడండి, పిల్లలండి వాళ్ళకి అనిపించిన పొద్దున్న ఉండట్లేదు. ఇదంతా ఒక సైంటిఫిక్ డయట్ అండి. డైట్ అండి. డాక్టర్స్ ఉంటారు 24/7 అవైలబుల్, మీకు ఆన్ ఫోన్ అట్లీస్ట్. న్యూట్రిషనిస్ట్ ఉంటారు, మీకు ఏమేమి మైక్రోన్యూట్రియంట్స్ అవసరమో టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. వైటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, మినరల్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఆ తర్వాత మీకు ఏదేది ఇప్పుడు అమైనో యాసిడ్స్ కానివ్వండి, లేకపోతే ప్రోటీన్ ఎంత అవసరమో ఒక మనిషికి యావరేజ్గా ఆయన వెయిట్ని బట్టి ఆయన హైట్ని బట్టి ఎంత అవసరమో అంత పర్ డే మెటబాలిజంకి. ఇదంతా సైంటిఫికల్గా మీకు అప్రోచ్ అయిన డయట్ అండి. ఏదో నార్మల్గా ఏదో చెప్పేసి డయట్ అన్నంత మాత్రాన్ని మీరు ఉపవాసం ఉండేసి ఒక రోజు అట్లా అని కాదు. సో ఏంటంటే అంత ఒక సైంటిఫిక్ పద్ధతి ప్రకారం వెళ్తున్నాను. రైట్ అండి, నేను విజిట్ చేస్తాను. ఓకే. తప్పకుండా అబ్బాయిని పంపిస్తాను. ఆ. మొత్తానికైతే ఆరోగ్య ప్రదాత. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.